అందరికీ నమస్కారం. పెద్దలు మరి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా కమిషనర్, మన డిఎస్పీ గారు, బోత్ సిఐ గారు, ఎస్సీ గారు, ఎంహెచ్ఓ గారు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు, అందరూ వర్తక సంఘ ప్రజలకి నమస్కారం. ఈరోజు రాబో రోజుల్లో అంటే క్రిస్మస్, అదేవిధంగా హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతికి సంబంధించి ప్రజలందరూ కూడా షాపింగ్ మాల్స్కి వచ్చి వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువ ఉంటుంది. దానివల్ల కాకినాడ సిటీలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతున్న భావంతో ఇప్పుడు మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు ప్రజలతో, ముఖ్యంగా చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులతో అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఏదైతే షాపింగ్ మాల్స్ కానీ దుకాణాలు కానీ ఉన్నాయో ఆ యజమానులు వారి షాపింగ్ ఎదురుగా ఉన్న లేకపోతే వారి షాప్కి ఎదురుగా ఉన్న ట్రాఫిక్ సంబంధించి అంతరాయం లేకుండా వారికి ఒక గార్డ్ని పెట్టుకోవడం కానీ, లేకుండా ఒక సిబ్బందిని పెట్టుకుని వారికి ప్రజలకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ని క్లియర్ చేసుకునే విధంగా వారి మీద బాధ్యత తీసుకున్నారు. అదేవిధంగా ఎక్కడైతే పార్కింగ్కి వన్ సైడ్ పార్కింగ్ ఇస్తున్నామో, డబుల్ పార్కింగ్ ఇవ్వట్లేదు, వన్ సైడ్ పార్క్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి వారు వెళ్ళిపోవాల్సిందిగా వారు కోరుతున్నాము. అదేవిధంగా సెల్లార్స్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నవారు వారి వెహికల్స్ని సెల్లార్ కిందే పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మూడవది ఏంటంటే, ఎవరైతే కొంతమంది పెద్ద పెద్ద మాల్స్ కానీ అవి ఉన్నాయో వారు ఒక డ్రైవర్ని పెట్టుకుని డ్రైవర్కి ఒక పాస్ ఇస్తారు. కారు వారు వెళ్ళి కారు దిగి ఆ డ్రైవర్కి తాల్చినట్టు ఆ డ్రైవర్ గారు కారుని వేరొక చోట పార్క్ చేసి వచ్చి పాస్ వీరికి ఇచ్చేస్తారు. మళ్ళా కన్జ్యూమరు తమ షాపింగ్ అయిపోయిన తర్వాత ఆ పాస్ పట్టుకెళ్ళి డ్రైవర్కి ఇచ్చినట్లయితే మళ్ళీ సేఫ్టీగా వారి కారు తీసుకొచ్చి వారికి ఇస్తారు, వారి వెహికల్ తీసుకొచ్చి వారికి ఇస్తారు. ఆ విధంగా ఏర్పాటు చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక నాలుగో విషయం ఏంటంటే, మరి ఈ సంక్రాంతి లేకపోతే క్రిస్మస్, ఈ న్యూ ఇయర్ సందర్భంగా చాలా టౌన్లో కూడా మరి కొత్తగా సౌండ్ సిస్టమ్ పెడతాం కానీ, లేదా గారడీ చేయడం కానీ, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెడతాం కానీ, ఊరేంపులు కానీ చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం అవుతుంది. దానికి నిర్దిష్టంగా ఒక 2 నిమిషాల్లో పెట్టుకోవడం, ఈ డిజిటల్ సౌండ్ దాన్ని పెట్టడం వల్ల కొంతమందికి ప్రమాదకరం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా తగ్గించవలసిందిగా కోరుచున్నాము. వారికి కూడా దానికి అంగీకరిస్తున్నారు. ఇక ఐదో విషయం ఏంటంటే, ఈ ఊరేగింపులు కానీ అవి కానీ పెట్టకుండా సక్రమంగా మరి చేసుకుని స్వచ్ఛ కాకినాడ, స్వర్ణ కాకినాడతో పాటు ఇది మనందరం కాకినాడ, మనందరం చేసి కలిసి కాకినాడ పేరు ప్రతిష్టల్ని మరి రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన కాకినాడ జిల్లాగా మార్చడానికి అటు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు, మా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, కార్పొరేషన్ వారు అందరూ కూడా కలిసి పనిచేస్తాకి అంత అంగీకరిస్తాం. కాబట్టి రేపటి నుంచి మరి కాకినాడలో ఏ విధమైన ట్రాఫిక్ లేకుండా, అంతరాయం లేకుండా చేస్తున్నాము. అదేవిధంగా కాకినాడ సిటీలో 20 ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రాఫిక్ కంట్రోల్లో మనం సీసీ కెమెరా పెడతాము, సిగ్నల్ లైట్స్ పెడతాము, జీబ్రా లైన్స్ పెడతాము. ఎవరైనా దీన్ని వైలేట్ చేసినట్టయితే వారికి ఫైన్ పడి ఆటో ఫైన్ విధానం కూడా మనం అమలు పరుస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనించేయాలి. అదేవిధంగా 3 రైడింగ్ పర్సన్స్ కూడా అది కూడా మరి కంట్రోల్ చేయడానికి మన పోలీసు వారు అంగీకరించున్నారు, అది కూడా చేస్తాకి. కాబట్టి అందరం కలిసి రేపటి నుంచి కాకినాడకి ట్రాఫిక్ లేని సమస్యగా మనం తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము. లాస్ట్గా మరి ఏదైతే షాపులు క్లోజ్ చేసే సమయం అయిపోయిన తర్వాత ఆ షాపులో ఉన్న చెత్తాచెదారాన్ని బయట వేయకుండా, ప్రైవేట్ వెహికల్కి ఇవ్వకుండా మన మున్సిపల్ అధికారులు చెప్పినట్టయితే వారు ఒక వెహికల్ ఏర్పాటు చేస్తారు. సమ్ము చలన కట్టి ఇచ్చినట్టయితే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మేము భద్రంగా వేరే చోటేస్తాం. అట్లా కాకుండా ఎవరికి తోచిన విధంగా వారు సామర్లకోట మెయిన్ రోడ్లో కానీ, లేదా ఇట్లా కాకినాడ యానం రోడ్లో కానీ ఇట్లా వేయకుండా ఉంటారని వారు కోరిన వెంటనే దానికి కూడా అంగీకరించారు. మా అందరి తరఫున యాజమాన్యం వారికి, అదేవిధంగా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అందరి సభ్యులకి, మన పోలీస్ సోదరులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.